ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. సరే సార్, నా ప్రయత్నంలో ఎలాంటి లోపం లేకుండా ఏదో ఒక ప్రయత్నం సిన్సియర్గా చేస్తాను. బాబాయ్ వాళ్ళని కూడా రమ్మన్నాను, వస్తే బాగుండేది. కేక్ కట్ చేయొచ్చు. ఓ, బంగారాజు అండ్ కో వస్తున్నారన్నమాట. ఈరోజు రాజేశ్వరీదేవి గారి మీద హత్యా ప్రయత్నం ఎవరు చేశారో తేలిపోతుంది. ఇంతకీ కార్తీక్ ఎక్కడున్నాడు? అక్క, బావ, దివ్య, వికాస్ అందరూ వచ్చేశారు. ఈ బర్త్డేని సుందర్ కూడా ఏదో గట్టిగానే ప్లాన్ చేసున్నట్టు అర్థం అవుతుంది. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అమ్మ సుందరి, ఏర్పాట్లన్నీ బాగా జరిగాయా? రావాల్సిన వాళ్ళందరూ వచ్చినట్టేనా? వచ్చేసారు బాబాయ్. కార్తిక్ ఎక్కడా? ఎక్కువగా కార్తిక్ కూడా ఇక్కడుంటే బాగుంటుంది. అసలే స్వర్ణ కడుపులో మా పాప ఉంది. కార్తిక్, నువ్వు అక్కడేంటి? ఇలారా. వస్తున్నా. టైం అవుతుంది కదా స్వర్ణ, ఇక కేక్ కట్ చేద్దాం. మీ ఇష్టం మేడం. ముందు వెనక రావాల్సిన వాళ్ళు అందరూ వచ్చేసినట్టే కదమ్మా. ఇంకా ఎవరైనా ఉన్నారా? మేడం, ఇదిగో కేక్ కట్ చేయగానే మీరేమో ఇది, ఇదిగో మీరేమో ఇది స్ప్రే చేసేయండి. ఈ రామసుబ్బు వస్తే బాగుండు. పోలీసులు కూడా వస్తానన్నారు కదా. ఎంక్వైరీ ఉంటుందని చెప్పారు. కేసు లేదు, ఏమీ లేదని సంవత్సరం నుండి హ్యాపీగా ఉన్నాను. కార్తిక్ కూల్గా లేడు, టెన్షన్ పడుతున్నాడు. కార్తిక్ ఎందుకు టెన్షన్ పడుతున్నట్టు? సార్, ఇప్పుడు ఇక స్వర్ణ కేక్ కట్ చేస్తుంది. హ్యాపీ బర్త్డే టు యూ. స్వర్ణ, నువ్వు ఎంత హ్యాపీగా ఉంటే నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ అంత హ్యాపీగా ఉంటుంది. హ్యాపీ బర్త్డే స్వర్ణ. అమ్మ దివ్య, ఆ గిఫ్ట్ లేవు. హ్యాపీ బర్త్డే అమ్మా. గిఫ్ట్ ఎందుకు బాబాయ్? బర్త్డేకి వచ్చిన వాళ్ళు ఉట్టి చేతులతో రాకూడదమ్మా. బాబాయ్, మీరు సుందరి అక్కకి బాబాయ్ అయితే నాకు కూడా బాబాయ్ అవుతారు. నన్ను ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ భవ. ఇలాగే మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బాబాయ్. స్వర్ణ, ఈ రోజు నీ బర్త్డే. నువ్వు ఈ ఫంక్షన్ ని గ్రేట్ గా ఫీల్ అవ్వాలి. అంతేకాని వచ్చిన వాళ్ళకి పాద పూజలు చేయనక్కర్లేదు. కొందరికి కొన్ని విలువలుంటాయి. తండ్రి బాబాయిల గౌరవం బిడ్డలకి రావాలి. విలువ పెంచేదిగా ఉండాలి, విలువ తుంచేదిగా ఉండకూడదు.
చూడమ్మా అను, బర్త్డే ఫంక్షన్ అంటే వచ్చాం, గొడవ కోసం రాలేదు. కార్తిక్, నువ్వు కూడా ఈ కేక్ తిను. కార్తిక్ ఎక్కడా? కార్తీక్ ఇందాక నుంచి టెన్షన్ అవుతున్నాడు, ఇప్పుడు మాయమయ్యాడు. అంటే ఏదో జరుగుతుంది. రావుసుబ్బు, ఏం ప్లాన్ చేసావు? ఏం తీసుకొచ్చావు? సార్, మంచి మంది దొరికింది, మీరు టెన్షన్ ఫ్రీ అవ్వచ్చు. ఆ పిల్లలే కదా మీ సమస్య. ఆ సమస్యకు పరిష్కారం నేను తీసుకొచ్చాను సార్. ఏంటో అది త్వరగా చెప్పు. అవతల బర్త్డే పార్టీ కూడా అయిపోవచ్చింది. కేక్ డిస్ట్రిబ్యూషన్ అయిందంటే పోలీసు వాళ్ళు వస్తారేమో. ఇప్పటి వరకు అయితే రాలేదు. ఇదే సార్ నేను తెచ్చింది. ఏంటయ్యా అది? ఏదో స్ప్రే బాటిల్ తీసుకొచ్చి చూపిస్తున్నావు. సార్, ఈ స్ప్రేని ఆ పిల్లలు తినే కేక్ మీద స్ప్రే చేస్తే చాలు. ఏమవుద్ది? ఏమవుద్ది? ఇది స్ప్రే చేసిన కేక్ తింటే వాంతులు అవుతాయి సార్. వాంతులు అవడం అంటే అందరూ భయపడిపోతారు, గొడవ గొడవ అవుద్ది. ఏం కాదు సార్, మీరేం భయపడకండి. వాంతులు అయినప్పుడే మనం అంబులెన్స్ని పిలిచి ఆ పిల్లల్ని తీసుకెళ్ళమని వాళ్ళ పేరెంట్స్ని కూడా వాళ్ళతో పంపించేద్దాం. అప్పుడు వాళ్ళు అసలు ఇక్కడ లేకుండానే పోతారు. గుడ్ ఐడియా, బానే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఇక్కడ లేకుండా వెళ్ళిపోతే చాలు. వెళ్ళిపోతారు సార్, ఖచ్చితంగా వెళ్ళిపోతారు. అందులో ఇంకా డౌట్ ఎందుకు సార్? ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? నేను చెప్పేది నచ్చకపోతే వదిలేద్దాం, ఇంకోటి ఏదైనా ఆలోచిద్దాం. ఇంకోటి ఆలోచించేంత టైం లేదు రామసుబ్బు. ఇప్పుడు నువ్వు చెప్పింది బాగానే ఉంది. ఆ 2 కేకుల మీద ఎలా స్ప్రే చేస్తాం? ఒకవేళ స్ప్రే చేసినా ఆ పిల్లలే తింటారని గ్యారంటీ ఏంటి? ఒకవేళ పొరపాటున ఇంకో ఎవరైనా తింటే? ఏంటి సార్ మీ డౌట్లు? ఒకదాని వెంట ఒకటి వరుసగా డౌట్లు వచ్చేస్తూనే ఉన్నాయి. అసలు మీకు డౌటే వద్దు సార్, నేనున్నాను కదా. ఏ కేకు మీద ఎలా వేయాలన్నది ఆలోచిద్దాం సార్, ప్లాన్ చేద్దాం. కార్తీక్ టెన్షన్ పడుతున్నాడు. బర్త్డే పార్టీని వదిలేసి అసలు ఎక్కడికి వెళ్ళినట్టు? ఇప్పటి వరకు ఉన్నాడు కార్తీక్. ఈ టైంలో ఎక్కడికి వెళ్ళుంటాడు? ఏదో జరుగుతుంది. కార్తీక్ ఏదో తేడాగా ఉన్నాడు. చాలా డేంజర్ పర్సన్. కార్తీక్ ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నాడు. ఎస్ మేడం, మాకు అతన్ని చూస్తే అనుమానంగానే ఉంది. రూమ్ లో ఉన్నాడా కార్తీక్? అందరూ బర్త్డే ఫంక్షన్ లో ఉంటే కార్తీక్ రూమ్ లో ఏం చేస్తున్నట్టు? చెప్తా. సరే, నువ్వు వెళ్ళి అబ్జర్వ్ చేస్తూ ఉండవు. రూమ్ లో కూడా లేడే. కార్తీక్ ఒకవేళ రూమ్ లో ఉండుంటాడా? రూమ్ లో ఏం చేస్తున్నట్టు? ఇదేంటి? కాంతమ్మకేమైంది?
కార్తిక్ రూమ్ వైపు సీక్రెట్ గా ఎందుకు చూస్తుంది? సుందరి బర్త్డే ఫంక్షన్ దగ్గర ఉంది కదా, ఎప్పుడు ఇక్కడికి వచ్చింది? కాంతమ్మా, ఆ, ఆ, ఏంటి కాంతమ్మా, ఎవరిని చూస్తున్నావు? నిన్నే అడిగేది. ఆ, కార్తిక్ రూమ్ దగ్గర నీకేం పని? అది అది అమ్మా, నాకెందుకు ముందు నుంచి అనుమానం కోరుతుంది. అసలు నువ్వు పని మనిషివేనా?